అసలు తండ్రి ఎవరు? వీళ్ళు ఎవరికి మీడియాకి ఎందుకు? మీడియాకి ఆ విషయం ఎందుకు? ఊరినే దీన్ని ట్రోల్ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి తప్పితే, ఆ అమ్మాయి ఒక ఆదివాసి. ఎంత కష్టపడితే ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఆ అమ్మాయిని పట్టుకుని అల్లరి చేస్తున్నామే విజయసాయిరెడ్డి మీద పొలిటికల్ వెండెట్టా తీర్చుకోవటం కోసం, రాజకీయ కక్ష అతని మీద సాధించుకోవటం కోసం, అతను బదనాం చేయడం కోసం మనం వెళ్తున్నాం. కానీ అదర్ సైడ్ ఏది కావున ఆ అమ్మాయి బలైపోతుంది. ఆ అమ్మాయి 10 మందిలో ఒకడికి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి ఓపెన్గా నేను పెళ్లి చేసుకున్నాను, అతనివి మేమిద్దరం విడాకులు సంతకాలు పెట్టేసుకున్నాము, నేను శుభం ఇతనితోటి రెడ్డితోటి బిడ్డను కన్నాను, నాకు విజయసాయి రెడ్డి గారు తండ్రి లాంటివాడు, ఆయన ఎంపీ నేను ఆఫీసర్ని కనుక అనేక సందర్భాల్లో కలిసి ఉంటాం. అంతే దానికి మీరు ఇలా లింక్ పెట్టి మాట్లాడొద్దు అని 100 మాటలు ఆవిడ చెప్తుంది. కంట తడి పెట్టుకుని చెప్తుంది. అయినా బుద్ధి లేకుండా ఈ మీడియా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఏదో వాడితో కంది, వీడితోటి పడుకుంది, వీడికి బిడ్డను కంది, ఈ దౌర్భాగ్యం డిఎన్ఏ టెస్టులు చేయాలి. ఒక్క మాట నిలదీసి అడిగితే ఈ మీడియాని సమాధానం చెప్పుకుంటారు. తల ఎక్కడ పెట్టుకుంటారు? అడిగితే అనవసర కాంట్రవర్సీ అవుతుందని అంటలేదు. అడుగుతాను నేను ఒక మాట. ఇదే సమస్య గతంలో మాధవరెడ్డి విషయంలో అసెంబ్లీలో మాధవరెడ్డి భువనేశ్వర్ విషయంలో మాట్లాడినప్పుడు అందరూ మాలాంటి వాళ్ళందరూ ఖండించాం. ఇంట్లో ఆడవాళ్ళని లాగద్దయ్యా, రాజకీయాల కోసం ఇంట్లో ఆడవాళ్ళని బలిపోసులు చేయొద్దు, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ విషయం వాళ్ళు మాట్లాడొద్దు అని మా అందరం తిట్టాం. మీరు తిట్టారు. ఆ రోజు డిఎన్ఏ అడగలేదుగా. ఆ రోజు డిఎన్ఏ అడిగారా? ఎందుకు అడగలా? ఆడపిల్లది అది ఆ కుటుంబంలో వచ్చి అమ్మాయిని బయటికి తీసుకొచ్చి డిఎన్ఏ టెస్టులు ఏంటంటే అవమానకరం, అసహ్యం, ఇలాంటి చేయకండి రాజకీయాల కోసం అని అందరూ అలాంటి వాళ్ళు అనేక డిబేట్లు ఖండించాం. ఇవాళ మరి మీరు డిఎన్ఏ అంటారు, ఆ అమ్మాయిని గురించి కించపరిచి మాట్లాడుతున్నారు. అమ్మాయి కదా? మీ తరపు అమ్మాయి అయితేనే అమ్మాయా? అగ్రకులం అయితేనే అమ్మాయా? ఆదివాసీ అమ్మాయి అయితే అమ్మాయి కాదా? ఆ అమ్మాయికి పరువు లేదా? ఆ అమ్మాయికి గౌరవ జీవితం ఉండద్దా? ఆదివాసీ అమ్మాయి అయితే ఆ అమ్మాయి గౌరవం లేదు, ఆ అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఆ అమ్మాయిని ఏమైనా అనొచ్చు. మీ అమ్మాయిని అయితే ఏమనకూడదు. న్యాయమేనా ఇది? ఆ రోజు మీ నోళ్ళు ఎలా మాట్లాడిని అది అలాగా మాట్లాడారు. ఇది కూడా ఒక ఆడపిల్లే కదా, ఒక ఆడతల్లే కదా, ఇద్దరు బిడ్డలకు ఆడతల్లే కదా. ఆ రోజు ఆ విషయంలో మీరు ఎట్లా మాట్లాడారో నేను సైతం ఆ రోజు మిమ్మల్ని సమర్థిస్తూ మాట్లాడి తప్పు. ఎంత రాజకీయం ఉన్నా ఇలాగో ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి బయటికి రాజకీయాల కోసం లాగకూడదు అని చెప్పి తిట్టాం కదా. మరి ఇవాళ మీరు అలా ఉండాలి కదా. ఇవాళ పరాయమ్మ అనగానే అమ్మాయి మీద రోజు ఇదే పని. వీళ్ళ దగ్గరుండి విజయసాయిరెడ్డిలో అమ్మాయి ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటే వీళ్ళు లైట్లు పెట్టిన బ్రోకర్లు లాగా, వీళ్ళు ఏదో లైట్లు పెట్టిన బ్రోకర్లా వీళ్ళు చూసినట్టు ఆయన పుట్టిందని మాట్లాడతారు. దౌర్భాగ్యులు. కడుపుకు అన్నం తింటున్నారు, ఏం తింటున్నారు? ఆడపిల్లల జీవితం అల్లరవుతుంది అనవసరంగా అని కామన్ సెన్స్ ఉండద్దు. మీ ఇంట్లో చెల్లి మీ ఇంట్లో అమ్మకైతే ఎలాగ చేస్తారా? మీరు చేస్తారా అని? ఆదివాసీ అంటే ఆవిడకి అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అమ్మాయికి జీవితంలో గౌరవిస్తారు. ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్తుంది. ఆదివాసీ మహిళ అంత కష్టపడి ఒక ఆఫీసర్ స్థాయికి వెళ్తే గౌరవించి ఆ అమ్మాయి మర్యాద, అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినకుండా చూడాలి మనం. అది అయితే వాడు సన్నాసి, వాడు మొగుడు, వాడు మనిషి అయినా వాడు 70 కోట్లు అడుగుతాడా? దాన్ని బట్టి అర్థమవట్లా. డ్రైవర్ సంతకాలు పెట్టేసి నాకు నీకేం సంబంధం? డ్రైవర్ సంతకాలు పెట్టేసావు, ఇంకా నీకేంటి? అమ్మాయి ఎవరిని పెళ్ళి నీకెందుకు? అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంది, నాకు 70 లక్షలు ఇవ్వమంటే 70 కోట్లు ఇవ్వమంటావు ఏంటి? రేపు పొద్దున్నే వాడు వచ్చి నా వారసుడు అంటాడేమో అంటావు ఏంటి? నీకు అయిపోయింది, డైవర్స్ అయిపోయింది, సంతకాలు పెట్టేసుకున్నారు. ఇంకా నీకు అమ్మాయికి సంబంధించి వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు క్వశ్చన్? ఏ హక్కు పెట్టుకున్న అమ్మాయిని అడుగుతున్నాను? 70 కోట్లు ఇవ్వాలి నీకు. ఎందుకు ఇవ్వాలి 70 కోట్లు? భర్త భార్యకి భరణం ఇవ్వాలి మన చట్టం ప్రకారం. భార్య ఇవ్వాలంటాడేంటి? 70 కోట్లు ఇవ్వాలి నాకు? నేను ఎలా బతకను? నేను ఎక్కడికి వెళ్ళి బతకను? నా బిడ్డలు ఎలా పోసిండు? మొగాడు మేసోన్న మొగాడివా ఆడంగడివా నువ్వు? ఈ మాటలు మాట్లాడాలి. 70 కోట్లు అడగడంలో అర్థం అవట్లా. సో విజయసాయిరెడ్డి పేరుని అడ్డుపెట్టి ఇదేదో అల్లరి చేస్తే ఆ అల్లరి ద్వారా అతను పరువు మర్యాదల కోసం ఏదో తగ్గి ఎంతో కొంత ఇచ్చి నోరు మోయిస్తాడేమో అని ఆశ. ఈ డబ్బుల కోసం, రాజకీయాల కోసం ఆడుతున్న నాటకమే. అంతకన్నా ఇంకో ఇదే కనపట్ల. నిజాయితీనే లేనిది. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎవడికి పుట్టాడో ఆడు చూసుకుంటాడు. ఆడి మొగుడు, ఆడి పిల్ల శాంతి విడాకులు తీసుకున్నారు. ఆ అమ్మాయి నేను వీడితోటి కన్నాను,
ఈ రెడ్డికి కన్నాను అని. వాడు హాస్పిటల్లో 6 చోట్ల సంతకాలు పెట్టాడు. 6 చోట్ల గార్డియన్ ఫాదర్ అనే చోట్ల 6 చోట్ల సంతకాలు పెట్టాడు. దాన్ని ఈడంటాడు ఈ మొగుడు అదేదో అలవోకగా తెలియక పెట్టేశాడు. మాట్లాడటానికి బుద్ధి జ్ఞానం ఉండదు. అంత అలవోకగా 7 సార్లు పెడతాడా? ఒకసారి పెడతాడు ఏదైనా హడావిడిలో. 7 సార్లు 7 చోట్ల పెడతాడా? ఎవడు చెవులో పూలు పెడతాడు? వాడు ఒక మొగాడైనా మనిషి అయినా వాడు మొగాడు అంచేత మొగాడైతే మీసం ఉన్న మొగాడైతే ఏం చేస్తాడు? అయిపోయింది డైవర్స్, నీకు నా సంబంధంలో గేయడం, నాకు ద్రోహం చేసి అంతే అని వెళ్ళిపోతాడు. ఇలాగ మాట్లాడి డబ్బులు నేను ఎలా బతకాలి, నా ఆడపిల్ల ఆయన కన్నా కూతురు ఎలా బతకాలి అని ఎవరన్నా మాట్లాడతాడా? సన్నాసులు, పనికిరాని దద్దబ్బులు, ఆడగిన కొడుకులు మాట్లాడతారు. మీసం ఉన్న మొగాడు మాట్లాడట్లేదు. దౌర్భాగ్యుడాడు.